చూసుకున్నట్లయితే ఎవరైతే ఫార్మసిస్ట్ సంబంధించిన స్టూడెంట్ నాగాంజలి ఉన్నదో నాగాంజలి దీపక్ వలలో పడి ఎప్పుడైతే గత నెల 24వ తారీఖున సూసైడ్ అటెంప్ట్ చేసింది 23వ తేదీన దీపక్కి అలాగే అంజలికి కూడా గొడవ జరిగినట్టుగా కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో అయితే పొందుపరిచారు. అయితే రిమాండ్ రిపోర్ట్లో కొన్ని చాలా ముఖ్యమైన అంశాలను పొందుపరిచారు. మొత్తం 40 పేజీల రిమాండ్ రిపోర్ట్ని అయితే పోలీసులు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి దీపక్ కూడా నేరం అంగీకరించినట్లు పలుమార్లు శారీరకంగా అంజలిని వాడుకున్నట్లుగా దీపక్ అంగీకరించినట్లుగా కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు పోలీసులు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఏదైతే హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్కి సంబంధించి కిమ్స్ బొలిని హాస్పిటల్కి దగ్గరలో వేరే రూమ్లో అంజలి ఉండేదని తానే ఇంకొక 4 అమ్మాయిలతో కలిసి ఉండేలాగా అంజలికి రూమ్ కూడా చేంజ్ చేసినట్టు దీపక్ అంగీకరించినట్లుగా కూడా చెప్పాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏదైతే తన సూసైడ్ నోట్లో అంజలి సూసైడ్ నోట్లో 5 పేజీల సూసైడ్ నోట్లో ఆ రోజు రెడ్ శారీ కట్టుకోకుండా ఉండాల్సింది అని ఏదైతే ప్రస్తావించిందో ఆ ప్రస్తావనకి సంబంధించి కూడా పోలీసులు పూర్తిగా దీపక్ని ఎంక్వైరీ చేశారు. హాస్పిటల్ కుమార్తె వివాహానికి సంబంధించిన ఒక ఫంక్షన్లో ఆమెను చూశానని కూడా దీపక్ పోలీసుల ముందు అంగీకరించినట్టు తెలుస్తుంది. ఆ ఫంక్షన్కే అంజలి రెడ్ శారీ కట్టుకుని వెళ్ళినట్టుగా కూడా మనకి దీని ద్వారా స్పష్టమవుతుంది అని చెప్పుకోవాలి రాధిక. అదేవిధంగా పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే 40 పేజీల రిమాండ్ రిపోర్ట్లో పూర్తిగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే తనని సిబ్బంది కుమార్తె వివాహంలో చూడడం అక్కడి నుంచి కూడా తనని లోపరుచుకోవాలని అనేక ప్లాన్లు వేసినట్టుగా కూడా దీపక్ వెల్లడించినట్టుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. అదేవిధంగా రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా చూసుకున్నట్లయితే దీపకే దగ్గరలో అంటే వేరే రూమ్లో ఉంటున్న అంజలిని తీసుకొచ్చి వేరే ఒక 4 అమ్మాయిలు ఉన్న ఒక రూమ్లో హాస్పిటల్కి ఎంతో దగ్గరలో ఉంచినట్లుగా ఆ రూమ్కి ఆ 4 అమ్మాయిలు లేనప్పుడు ఆ రూమ్కి వెళ్ళి శారీరకంగా అంజలిని అనుభవించినట్లుగా కూడా రిమాండ్ రిపోర్ట్లో దీపక్ ఒప్పుకున్నట్లుగా కూడా పోలీసులు పొందుపరిచారు. ఈ విషయంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో నేరాన్ని దీపక్ అంగీకరించాడని చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు ఎవరైతే అంజలికి సంబంధించిన తల్లిదండ్రులు మాత్రం ఇప్పటి వరకు విషయం తెలియదని చెప్తున్నారు. కేవలం ఫ్రెండ్స్ ద్వారానే అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న తర్వాత అంజలి సూసైడ్ అటెంప్ట్ తర్వాత ఫ్రెండ్స్ చెప్పారని కూడా ఆ రోజు తల్లి బిగ్ టీవీతో మాట్లాడడం జరిగింది 24వ తేదీన. అయితే అక్కడి నుంచి కూడా 11 రోజులు మృత్యుతో పోరాడి ఈ రోజు నాగాంజలి తన ప్రాణాలను విడిచింది. అసలు అమ్మ నాన్న నేను అసలు మీకు 12 సంవత్సరాల తర్వాత వారు ఏకైక సంతానం కాబట్టి అక్కడ నుంచి కూడా నీకు 23 సంవత్సరాలు మీకు ఎన్నో ఆశలు కల్పించాను ఈ రోజు వెళ్ళిపోతున్నానంటూ సూసైడ్లో పేర్కొనడం. అయితే 23వ తేదీన దీపక్ని తాను అంజలి పెళ్లి చేసుకోవాలని అడగడం తాను పెళ్లికి నిరాకరించడం నేను పెళ్లి చేసుకోను అంటే నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పడం నువ్వు చేస్తే చావు అని దీపక్ చెప్పినట్లుగా కూడా రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా ఉంది. సో అతనితో వాగ్వాదం జరిగిన తర్వాత పెళ్లి చేసుకోనని నిరాకరించిన తర్వాత శారీరకంగా తనని వాడుకుని మాత్రమే వదిలేశాడని నిరాశకు గురైన అంజలి సూసైడ్ చేసుకున్నట్లుగా పూర్తి స్థాయిలో మనకి రిమాండ్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. ఆ సూసైడ్ చేసుకున్న ఆమె ఏదైతే దీపక్ ఉన్నాడో దీపక్కి సంబంధించి ఇప్పటికే పోలీసులు రిమాండ్ రిపోర్ట్ అంతా తయారు చేశారు. అతన్ని రిమాండ్కి పంపించారు. ఇప్పుడు కస్టడీ కావాలని పిటిషన్ కూడా వేశారు. అయితే దీపక్ సంబంధించి అనేక సెక్షన్స్ కింద కేసులు కూడా నమోదు చేశారు. ఆ సెక్షన్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. 334 అలాగే 509, 506, 309 ఐపీసీ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి 354A, 354D, 323 అలాగే 376, 306 కింద సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. అయితే పూర్తిగా ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏ విధంగా ఆల్టర్ చేస్తారో అమ్మాయి చనిపోయింది కాబట్టి ఏ విధంగా ఆల్టర్ చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కస్టడీకి తీసుకున్న తర్వాత ఇంకా ఏ కోణాల్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తారనేది చూడాలి. అయితే ప్రస్తుతం అంజలి ఉంటున్న రూమ్మేట్స్ని కూడా పోలీసులు ఇంటరాగేట్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. చూసుకున్నట్లయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ విషయాలన్నీ అంటే ఆ సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు తల్లిదండ్రులు కావచ్చు విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు వీరందరూ కూడా లేవనెత్తిన అంశాల ప్రకారం చూసుకున్నట్లయితే అసలు ఏ విధంగా బ్లాక్మెయిల్ చేశాడు ఏంటి అనేది బయటికి రావాలని కూడా ప్రతిపక్షాలు కూడా ఇప్పటివరకు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు కస్టడీ కావాలండి రిమాండ్ నుంచి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఇప్పటికే బిల్ కూడా దాఖలు చేశారు. దీనికి సంబంధించి సోమవారం దీపక్ని పోలీసులకు కస్టడీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా రేస్ చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే ఏ విధంగా బ్లాక్మెయిల్ చేశాడు, వీడియోస్ తీసాడా, ఫొటోస్ తీసాడా, అసలు ఎవరికి చెప్పకుండా అంజలి ఎందుకు అలా ఉండిపోయింది, ఎవరికి చెప్పుకోలేకపోయానని కూడా సూసైడ్ నోట్లో ఎందుకు రాసింది అనే విషయాలపై పూర్తి స్థాయి క్లారిటీ రావాలంటే దీపక్ సంబంధించి ఇంకా కస్టడీలోనే రావాలంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది కూడా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కేసుని ఏ విధంగా ఆల్టర్ చేస్తారో ఇంకా ఏ సెక్షన్స్ దీంట్లో యాడ్ ఆన్ చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా తల్లిదండ్రులు అయితే ఇటువంటిది మరి ఒక బిడ్డకి జరగకూడదు, మా ఆడబిడ్డ చనిపోయినట్లుగా ఎవరికి ఏ ఆడబిడ్డకి ఇట్లాంటి కష్టం రాకూడదు, ఖచ్చితంగా దీపక్ని ఉరి
చేయాలి అనేది ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. త్వరితగతిన అతనికి ఉరిశిక్ష పడాలని వారు కోరుకుంటున్నారు. తమ కూతురు చావుకు కారణమైన వాడు కూడా ఖచ్చితంగా చట్టం చేతిలో శిక్షించబడాలి, ఉరి వేయాలి అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం తమ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్తున్నారు. 12 సంవత్సరాల తర్వాత లేక కలిగిన ఒక్క సంతానం అంజలి. అయితే దానికి సంబంధించి ఇప్పటికే 23 ఏళ్ల తర్వాత ఇంకొక 6 నెలల్లో ఫార్మసిస్ట్ కంప్లీట్ అవుతుంది, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందనే నేపథ్యంలో వీరందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉంటాము అనే ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈమె సూసైడ్ చేసుకోవడం, 23వ తారీఖున సూసైడ్ చేసుకోవడం, ఎంతీషియా బ్యాన్ చేసిన ఎంతీషియా లాంటి ఒక మత్తు పదార్థం తీసుకోవడం, దాంతో బ్రెయిన్ డెడ్ అవ్వడం, క్రమక్రమంగా అవయవాలన్నీ కూడా డెడ్ అయిపోవడం, ఈరోజు ఆమె మృతి చెందడం కూడా చూసాం మనం. అయితే దీనికి సంబంధించి వారు చేస్తున్న ప్రధానమైన డిమాండ్ ఏంటంటే వారి కుటుంబానికి న్యాయం చేయాలి. అలాగే ఎవరైతే చనిపోయిన అంజలి ఉందో, అంజలి చావుకి కారణమైన అంజలి మృతికి కారణమైన దీపక్ని ఉరిశిక్ష వేయాలనేది ప్రధానమైన డిమాండ్ వారు చేస్తున్నారు. అదేవిధంగా బొలినేనికి సంబంధించి ఇప్పటివరకు కూడా యాజమాన్యం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. దీపక్కి సంబంధించి ఎటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. అంజలి హెల్త్ బులెటిన్స్ మాత్రమే రిలీజ్ చేసుకుంటూ వచ్చింది. దీనికి సంబంధించి బొలినేని మాత్రం ఎలా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంచుమించు గవర్నమెంట్ జీతం సర్వీస్ అవన్నీ చూసుకుంటే అమ్మాయి ఎంత సంపాదించేది, అలా ఎంత ఆర్థికంగా పేదల నుంచి కొద్దిగా మిడిల్ క్లాస్ వరకు వచ్చి ఎంతో హ్యాపీగా ఉండవలసిన కుటుంబాన్ని ఒక నరరూప రాక్షసుడు ఆ దీపక్ అన్న ఎదవ ఆడు ఇంత మోసం చేసి ఈ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి కారణమైన అతను మాత్రం క్షమించడాని విషయం అతనికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పోలీసులు అన్ని సెక్షన్లో పెట్టడం జరిగింది. కానీ మేమందరం ఒకటే అనుకుంటున్నాం, ఆడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరణశిక్ష పడాలి. మాకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని మేము కోరుకుంటున్నామండి. మా పాపకే న్యాయం జరగాల, అతన్ని కఠినంగా శిక్షించాలి, ఉరిశిక్ష వేయాలి, అది మాకు కావాల్సింది. ఎక్కడికి వెళ్ళినా ఏదీ లేదండి, జగన్ గారు కూడా ఇదే, ఇంకా అంతకంటే ఎక్కువ ఉంది. హాస్పిటల్ వాళ్ళు యాజమాన్యం మాకు ఏం చేస్తారనేది మాకు ఇంకా పూర్తిగా ఏది లేదండి. ఇంకా మా పెద్దలు మరి ఏం నిర్ణయించుకుంటారో తెలియదు మాకు. 2 గంటలకండి, ఇక్కడికే 8. ఇప్పుడు కష్టపడి ఆడపిల్లల్ని పెంచి చదివించి ఇంతలాగా చేస్తున్నారు కదా, ఇలా సంఘటనలు జరుగుతున్నాయి, ఏమంటారు మీరు? మేమేమన్నామండి, ఇటువంటి సంఘటన ఏరే పాపకు జరగకూడదని అనుకుంటున్నామండి. అది ఇంటిమేషన్ మాకు 2 గంటలకి, తెల్లవారుజాము 2 గంటలకు మాకు ఇంటిమేషన్ వచ్చిందండి. హాస్పిటల్లో అమ్మాయికి కాలం చేశారని. ఆ ఇంటిమేషన్ మేరకు మేము ఎఫ్ఐఆర్ని ఆల్టర్ చేసుకున్నాం. 306 అబేట్మెంట్ టు కమిట్ సూసైడ్ కింద ఆల్టర్ చేసుకొని అమ్మాయిని కిమ్స్ నుంచి జీజీహెచ్కి ట్రాన్స్ఫర్ అమ్మాయిని తీసుకురావడం జరిగింది. ఇక్కడ పెద్దల సమక్షంలో రక్త బంధు సమక్షంలో శవ పంచనామా చేయడం జరిగింది. శవ పంచనామా అనంతరం ఇప్పుడే బాడీని పోస్ట్ మార్టం పంపించడం జరిగింది. అంటే ఈ కేసుకు సంబంధించి అంటే మళ్ళీ కస్టడీకి ఇప్పుడు ఆల్రెడీ సెక్షన్ ఆల్టర్ అయింది కాబట్టి మళ్ళీ ఎవడైతే దీపక్ ఉన్నాడో ఆల్రెడీ సెంట్రల్ జైల్లో ఉన్నాడో అతను మళ్ళీ పోలీసు కస్టడీ తీసుకొని ఈ కేసులో కూడా పూర్తిగా విచారించి వాస్తవాలు వెలుగులో వచ్చేసరికి మేము దర్యాప్తు. అది సీసీ కెమెరా మొన్న డివిఆర్ అంతా సీజ్ చేయడం జరిగింది. దాన్ని ఫోరెన్సిక్ సైన్స్కి అనాలిసిస్ పంపించడం జరిగింది. దాంట్లో వచ్చే ఆ రిపోర్ట్ ఆధారంగా అసలు ఏంటి దీని కథ ఏంటి మొత్తం ఇంతవరకు మనకి ఎక్కడ రిపోర్ట్ కాలేదు. మాకు వచ్చిన మటుకు రిపోర్ట్ మన ఇదే. అతనికి మీద ప్రీవియస్ కేసులో కూడా మనకి రిపోర్ట్ అయినట్టు మాకు అక్కడ